ఫస్ట్ అయితే ఇక్కడ శుక్రవారం సంత జరుగుతుందిగా, ఈ సెంటర్లో నుండి అయితే స్టార్ట్ చేద్దామని వచ్చిన. ఈ మొత్తం రైటు లెఫ్ట్ ఈ మొత్తం కూరగాయల షాప్లే ఉంటాయి. శుక్రవారం సంత ఇక్కడ గణేష్ విగ్రహాన్ని ఇక్కడ ఒకటి పెట్టారు, అది చూపించడానికి అయితే వచ్చాను. హాయ్ తమ్ముడు, హాయ్ చెప్తున్నాడు. ఒకసారి కటన్ తీవా తమ్ముడు, కొంచెం వీడియో తీసుకుంటాను ఒకసారి. అది పైది కూడా కొంచెం తీ తమ్ముడు. ఓకే, ఇంకొంచెం లాగే. చూసారు కదా, ఇది సంత జరిగే దగ్గర అయితే విగ్రహాన్ని పెట్టారు, గణేష్ విగ్రహాన్ని. ఇంకోటి అయితే మా ఊరు నుండి వచ్చే దగ్గర ఒకటి ఉంది, అది చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ మా వెల్లర్పాడు సెంటర్. నా వీడియోస్లో చాలా వీడియోస్లోనే చూపించాను వెల్లర్పాడు సెంటరు. మాకు అటు నుండి వచ్చేటప్పుడు అయితే స్టార్టింగ్లో చూపిస్తా, కొంచెం ఫ్రంట్గా వెళ్ళాలంతే. ఇంకా ఆ ఫ్రంట్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ ఫ్రంట్ ఇది సెంటర్ స్టార్ట్ అయింది మా ఊరు నుండి వచ్చేటప్పుడు. ఇక్కడ ఒక విగ్రహాన్ని అయితే పెట్టారు, గణేష్ విగ్రహాన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఎర్రబోరు, ఇది మా ఊరు. ఇక్కడ ఒక విగ్రహాన్ని అయితే పెట్టారు లెఫ్ట్ సైడ్లో, గుడి వెనకాల ఉంది, గుడి పక్కన. ఇది లోనకు వెళ్ళలేను ఇప్పుడు, టైం లేదు, వర్షం వచ్చేటట్టు ఉందని వచ్చేసిన. ఇది శ్రీకాశపురం, ఇక్కడ కట్టేశారు క్లాత్. ఇంకోటైతే ఇప్పుడు పూచికల కాలనీ ఉంది ఫ్రంట్. నెక్స్ట్ ఊరు వచ్చేసి అక్కడ కూడా చూపిస్తాను. ఇక్కడైతే వర్షం ఫుల్గా వచ్చేసింది. ఇక్కడ ఆగిన చూసారు కదా, వర్షం కాలువలు ఆగిపోయేటట్టు గోతుల్లో వచ్చేసింది, చాలా హెవీగా వచ్చింది. ఇది అయితే పూచికల కాలనీ, దారుణంగా వచ్చేసింది వర్షం. మేమైతే బస్ స్టాప్లో ఆడ ఆగిపోయాను, లేకుంటే విపరీతంగా మొత్తం తడిపేసేది. ఇప్పుడు వర్షానికి వాటర్ మొత్తం ఉన్నది నీళ్ళు. ఇదేంది వైట్గా కనపడుతుంది, వాటర్ పడ్డట్టుంది. అంటే ఇందాక లైట్గా చినుకులు పడుతూ ఉండే, లెన్స్ మీద పడ్డట్టుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది బూదేపేట, రైట్ సైడ్ చూసుకోవచ్చు గణేష్ విగ్రహాన్ని. షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను.